ఎన్హెచ్ ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తే ఆ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని కేంద్రాన్ని కోరుతానన్న సీఎం చంద్రబాబు. గడువులోగా జాతీయ రహదారుల నిర్మాణం జరగాల్సిందేనని స్పష్టీకరణ. టీవీ చర్చల్లో అమరావతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యల ఆరోపణలో కొమ్మినేనితో పాటు కృష్ణంరాజు, సాక్షి టీవీ యాజమాన్యంపైన ఎఫ్ఐఆర్. కొమ్మినేని శ్రీనివాసరావుని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్కు తీసుకెళ్లిన పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం కొమ్మినేనిని మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. కొమ్మినేని శ్రీనివాసరావును మంగళగిరి కోర్టులో హాజరుపరిచిన అధికారులు. శ్రీనివాసరావుకు 14 రోజు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన అధికారులు. తదుపరి చర్యల నిమిత్తం గుంటూరు జిల్లా జైలుకు తరలించిన పోలీసులు. అమరావతి మహిళలపై కృష్ణరాజు అసభ్య వ్యాఖ్యల దుమారం. వ్యాఖ్యలను సమర్థించుకుంటూ తాజాగా యూట్యూబ్ వీడియో విడుదల చేసిన కృష్ణంరాజు పాత నేరాల వార్తా క్లిప్పింగులతో అమరావతిపై బురద చల్లే యత్నం. దమ్ము ధైర్యం ఉంటే అమరావతి ప్రాంతంలో జగన్ పర్యటించాలని సవాల్ చేసిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. సాక్షి టీవీ యాజమాన్యంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానన్న రేణుక. తండ్రి వైఎస్ఆర్ అంత్యక్రియలు కాకమునిపే జగన్ సంతకాల సేకరణ చేసిన గనుడన్న రేణుకా చౌదరి. యాక్సియం 4 మిషన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా. రాకేష్ శర్మ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టనున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించనున్న శుక్లా. లాస్ ఏంజల్స్ లో ఫెడరల్ అధికారులు జరిపిన దాడులతో అట్టుడికిన నగరం. ఇమిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా నిరసనకారులు చేపట్టిన ఆందోళనతో రగిలిపోయిన లాస్ ఏంజల్స్. నిరసనకారులు అడ్డుకునేందుకు నేషనల్ గార్డ్స్ దళాలకు చెందిన 2000 మందిని రంగంలోకి దింపిన డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ చర్యను తీవ్రంగా ఖండించిన కాలిఫోర్నియా గవర్నర్. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం. ఒకే కుటుంబంలో 3 మృతి. ద్వారకలోని షాపత్ సొసైటీలో 8, 9 అంతస్తుల్లో వ్యాపించిన మంటలు. ప్రాణాలు కాపాడుకోవడానికి బాల్కనీ నుంచి దూకిన కుటుంబం. ఆస్ట్రియాలో గ్రాజ్ నగరంలోని ఓ పాఠశాలలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. 10 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు. నిందితుడైన విద్యార్థి స్కూల్ టాయిలెట్లో కాల్చుకొని ఆత్మహత్య. ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కాకానికి 14 రోజులు రిమాండ్ విధించిన గుంటూరు సిఐడి కోర్టు. ఎమ్మెల్యే సోమిరెడ్డిపై చేసిన అసభ్యకర పోస్టులపై మంగళగిరిలో కాకానిపై కేసు నమోదు. పీటీ వారెంట్పై ఆయన్ను గుంటూరు కోర్టులో హాజరుపరిచిన సిఐడి అధికారులు. అమరావతి మహిళలపై వివిఆర్ కృష్ణంరాజువి నీచమైన వ్యాఖ్యలన్న నారా లోకేష్. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్కు మంత్రి లోకేష్ ప్రశంసలు. మహిళల త్యాగాలను అవమానించడం నేరంతో సమానమన్న నారా లోకేష్.